హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్తూ ఐ లవ్ యూ భూమి అని గట్టిగా అరిచి మరి తన ప్రేమని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ ఎవరు ఊహించని విధంగా టెంపుల్కి శరత్ చంద్ర వచ్చి గగన్ని కొట్టి, అసలు నీకు ఏ అర్హత ఉందని నా కూతుర్ని ప్రేమిస్తాను అంటున్నావు? నేను చెప్తున్నాను, తన తండ్రిగా నేను చెప్తున్నాను, నా కూతురు నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి భూమిని అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. పాపం ఏం మాట్లాడకుండా భూమి మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది. గగన్ నీ మౌనానికి అర్థమేంటి భూమి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర భూమిని ఇంటికి తీసుకువచ్చి, నువ్వు నా కన్న కూతురివి కాదన్న ఒకే ఒక్క కారణంతో నీపై కోపాన్ని నేను దిగమింగుకుంటున్నాను, లేకపోతే ఆ క్షణంలో నేను నిన్ను చంపేసేవాణ్ణి. చూడమ్మా, నువ్వు వాడిని ప్రేమిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపో, కానీ నీపై అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంటే ఫస్ట్ టైం భూమి డైరెక్ట్గా నాన్న అని శరత్ చంద్రని పిలుస్తుంది. శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఎమోషనల్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. చూడమ్మా భూమి, ఇంకెప్పుడు నన్ను ఇలా పిలవద్దు సరేనా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు శరత్ చంద్ర. భూమి శరత్ చంద్రతో, నాన్న నేను మిమ్మల్ని ఇలా పిలవడానికి మీరు ఒప్పుకున్నందుకే నేను చాలా అదృష్టవంతురాల్ని. మీకు నాపై ఇంత ప్రేమ ఉందని నేను నిజంగా అనుకోలేదు. మీరు బాధపడతారంటే, మీకు నేను దూరం అవుతాను అంటే నాకు ఏది అవసరం లేదు నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. ఇంకా గగన్ గాడంటే నీకు ఇష్టం లేదు కదా, అంతే కదా? నువ్వు ఎక్కడ ఇష్టమని చెప్తావోనని, నువ్వు ఇల్లు వదిలి ఎక్కడ వెళ్ళిపోతావోనని ఎంతో బాధపడ్డానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు వాడంటే ఇష్టం లేదని నాకు ఇండైరెక్ట్గా చెప్పావు. సరే, ఇంకా నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. ఎప్పుడు ఈ నాన్న నీ భవిష్యత్తు మంచి కోసమే చూసుకుంటాడని గుర్తుపెట్టుకోమ్మా, అదే చాలు అని చెప్పి అలా ఇంకా రూమ్లోంచి వెళ్ళిపోతారు శరత్ చంద్ర. పాపం భూమి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శరత్ చంద్ర బయటికి వచ్చేసరికి అపూర్వ అండ్ ఈ గోరింటాక్ పిన్ని ఇద్దరు దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది అపూర్వ. బావా, ఏమైంది బావా, ఆ గగన్ని చంపేశావా అని అడుగుతుంది అపూర్వ. లేదు, ఆ అవసరం లేదు అని అంటాడు శరత్ చంద్ర. అదేంటి బావా, ఆ అవసరం లేకపోవడం ఏంటి అని అంటుంది అపూర్వ. ఎందుకంటే తను నా కూతురు, నేను చెప్పినట్టే తను వింటుంది. నా కూతురి మనసులో ఆ గగన్ గాడు లేడు కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు. వాడు ఎలా పోతాడో నాకెందుకు. ఇప్పుడు నా కూతురు రిజెక్ట్ చేసిందని, మౌనంగా ఉందని వాడి లోపల కుమిలిపోతూ ఉంటాడు. నాకు కావాల్సింది అదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర వెరీ వీల నిజంగా. ఇంకా అలా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మాయి, నువ్వు వేసిన ప్లాన్ అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్ అయింది, ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది గోరింటాక్ పిన్ని. పిన్ని, నీ సంతోషం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, నాకు నువ్వు సపోర్ట్గా ఉండడం నిజంగా చాలా ప్లస్ అవుతుంది. సరే, ఈ పార్టీని మనం ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా నేను చాలామంది బిగ్ సెలబ్రిటీస్ని పిలవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా నక్షత్ర బర్త్డే పార్టీకి అరేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే అపూర్వ. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. ఖచ్చితంగా భూమికి ప్రపోజ్ చేస్తుంటాడు గగన్ కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. అప్పుడు నా భార్య నాకు దగ్గర అవుతుంది, ఈ శరత్ చంద్ర అహంకారం అణుగుతుంది అని ఇంకా అలా భూమి దగ్గరికి వెళ్తాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతారు. భూమి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఏమైందమ్మా అని అడుగుతారు. పాపం కృష్ణప్రసాద్, మావయ్య ఘోరం జరిగిపోయింది మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఏమైందమ్మా అని అడుగుతారు. ఇంకా జరిగిందంతా చెప్తుంది భూమి. ఇలా నాకు ఆయన ప్రపోజ్ చేశారు, కానీ నాన్న వచ్చి నన్ను ప్రేమించట్లే అని చెప్పారు, నేనేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను అని చెప్తుంది భూమి. అదేంటమ్మా,
నువ్వు ఏమీ మనసులో మాట చెప్పేస్తే సరిపోయేది కదా, అప్పుడు మీ నాన్న నిన్ను అర్థం చేసుకునేవాడు కదా. నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వాడు ఎంత నరకయాతను అనుభవిస్తాడో నువ్వు మర్చిపోయావా అమ్మా అని అంటారు పాపం కృష్ణప్రసాద్. నాకు అదే బాధగా ఉంది మావయ్య, ఆయన నాపై ప్రేమని మనసులోంచి బయట పెట్టారు. అలాంటి ఆయనకి నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే, నా ప్రేమను నేను వ్యక్తపరచుకోలేకపోతున్నానంటేనే నేను ఎంత దురదృష్టవంతురాలి మావయ్య అని చెప్పి పాపం అలా కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది పాపం భూమి. కృష్ణప్రసాద్ అలా ఇంకా భూమి తలపై చేయి వేసి నిమురుతూ, ఊరుకోమా భూమి, ఎప్పుడు దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడమ్మా. శరత్చంద్ర గుడికి వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ అపూర్వనే శరత్చంద్రకి గుడికి వెళ్ళేలా చేసి ఉంటుంది. నువ్వేమీ బాధపడద్దమ్మా. ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు ఉంటారు. దేవుడు ఎప్పుడు మంచికి చెడు చేసినా చెడుకు ఖచ్చితంగా చెడు చేసి వాళ్ళకి గుణపాఠం చెప్పే తీరుతాడు. ఆ రోజు నాకెందుకో త్వరలోనే రాబోతుందనిపిస్తుంది. నువ్వు గగన్ దేవుడు కలిపిన బంధం. మీ ఇద్దరిని విడతీయడం ఎవరి వల్ల కాదమ్మా భూమి, కాదు. నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది అని చెప్పి పాపం కృష్ణప్రసాద్ అయితే అలా ఓదారుస్తూ ఉంటాడు భూమిని. ఇది ఇలా ఉండగా పాపం గగన్ అలా ఇంకా బార్కి వెళ్తాడు. బార్కి వెళ్ళి ఇంకా ఆల్కహాల్ని అయితే ఆర్డర్ చేస్తాడు. కానీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు భూమి, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు భూమి? నువ్వు కాదని చెప్పినా నేను ఇంతలా బాధపడేవాడిని కాదేమో, కానీ నువ్వు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు. అంటే అర్థం ఏంటి భూమి, అర్థం ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. అప్పుడే ఇంకా బేరర్ అయితే అలా ఇంకా ఆల్కహాల్ గ్లాస్ని తీసుకొస్తాడు. గ్లాస్ని అలా ఇంకా తీసుకువచ్చి పాపం తనకైతే ఇస్తాడు. ఇంకా గగన్ తాగాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, నేను నా బాధని మర్చిపోవాలంటే ఖచ్చితంగా తాగాల్సిందే అని ఒక్క పెగ్గైతే తాగుతాడనమాట పాపం గగన్. కరెక్ట్గా అప్పుడే చెర్రీ కూడా అదే పబ్కి వస్తాడు. ఇవాళ భూమి నాకు ఇండైరెక్ట్గా లవ్ని ప్రపోజ్ చేసింది కాబట్టి నేను మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను రా అని చెప్పి ఇంకా హ్యాపీగా బార్కి వస్తాడనమాట చెర్రీ. కానీ అదే టైంకి గగన్ అక్కడ ఉండడంతో, ఇదేంటి సోదరుడు ఇక్కడున్నాడు, తనకి అలవాట్లేదు కదా, పాపం ఏమైంది, మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి చెర్రీ గగన్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే పాపం గగన్ మత్తుగా ఉంటాడనమాట. రే చెర్రీ అని అంటూ ఉంటాడు. సోదరా ఏంటి, నువ్వేంటి, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్వి కదా, నీకు మందలవాటు లేదు కదా సోదరా, అలాంటిది నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అడుగుతాడనమాట చెర్రీ. భూమినే నాతో ఇలా చేపిస్తుంది అని చెప్తాడు గగన్. భూమినా, ఇదేంటి, భూమి గురించి అన్నయ్య ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాడు అని బాధపడుతూ ఉంటాడనమాట పాపం చెర్రీ. ఏమైంది అని అడుగుతాడు. ఇంక పాపం తాగిన మైకంలో చెప్తూ ఉంటాడనమాట గగన్. నేను భూమిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ భూమి ఎలాంటి సమాధానం చెప్పకుండా శరత్చంద్ర వెనకాల వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నేను ఏమనుకోవాలి, భూమి నన్ను ప్రేమిస్తుందా ప్రేమించట్లేదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. ఒక్కసారిగా భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని షాక్ అయిపోతాడు చెర్రీ. సోదరా నువ్వేమీ బాధపడద్దు, భూమి మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పి పాపం చెర్రీ అలా గగన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. పెద్దమ్మా అని పిలుస్తూ ఉంటాడు చెర్రీ. ఏమైంది, ఇదేంటి గగన్ ఇలా అని అడుగుతారు. పెద్దమ్మ, అవన్నీ అన్నయ్య తర్వాత చెప్తారు, ముందు అన్నయ్యని సరిగ్గా ఏర్పాట్లు చేయండి, ఎందుకంటే అన్నయ్య చాలా చాలా బాధలో ఉన్నాడు. గగన్ అన్నయ్య భూమి వాళ్ళిద్దరూ కలిసేలా నేను చూస్తాను పెద్దమ్మ. లేచాక అన్నయ్య కూడా అదే చెప్పండి, ఈ చెర్రీ వాళ్ళిద్దరిని కలుపుతాడని అని పాపం చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఏమైంది వీడికి, ఎందుకు భూమికి ప్రపోజ్ చేస్తానని వెళ్ళినవాడు ఇలా అయిపోయాడు అని చెప్పి పాపం శారద నిద్రపోతున్న గగన్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి మాత్రం గగన్ని తలుచుకుంటూ ఇంకా గగన్ని గురించే ఆలోచిస్తూ చాలా అంటే
చాలా చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా భోజనానికి కూడా కిందికి రాదనమాట పాపం భూమి. అలా ఇంకా చెర్రీ నేను వెళ్తాను మావయ్య అని చెప్పి భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి దగ్గరికి వెళ్ళి చూసేసరికి భూమి ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ రాగానే కన్నీళ్ళు తుడిచేసుకుంటుంది. ఏంటి భూమి కన్నీళ్ళు తుడుచుకుంటున్నావు? నీ మనసులో ఉన్న బాధని నా దగ్గర కవర్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి అలా అంటున్నారేంటి అని అడుగుతుంది భూమి. వద్దు భూమి, నాకు అంతా అర్థమైపోయింది. నువ్వు నాకు కావాల్సింది ఒకే ఒక్క ఆన్సర్. నువ్వు నిజంగా గగన్ అన్నయ్యని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతానమాట. అలా ఇంకా భూమి, చెర్రీ గారు మీరు చెప్తుంది నిజమే, ప్రేమిస్తున్నాను. భూమి గారు గగన్ గారంటే నా ప్రాణం. గగన్ గారే నా సర్వస్వం. కానీ ఆ విషయం అంకుల్కి చెప్తే ఆయన నన్ను ఒప్పుకోవటం లేదు. నాకు ఇద్దరు కావాలి. అంకుల్ లాంటి నాన్న ప్రేమ కావాలి, ఆయన ప్రేమ కావాలి. నేను వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నాను చెర్రీ గారు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. నువ్వు బాధపడద్దు. నేను నిన్ను గగన్ అన్నయ్యని కలుపుతాను అని అంటాడు చెర్రీ. అవునా? ఎలా చెర్రీ గారు? మీరు మా వల్ల ప్రమాదంలో పడ్డం మాకు ఇష్టం లేదు. మీకు నాన్న గురించి తెలిసిందే కదా. ఆయనకి ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆయన ఎంతో 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 బాధపడతాడు. అసలు కోపం వస్తే ఆయన ముందు వెనక చూసుకోరు. ఆయన చేతిలో గన్నుందంటే చంపడానికే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది మనం అలా చేయకూడదు అని అంటుంది పాపం భూమి. లేదు, మనం పక్కా ప్లాన్ వేస్తే చేయొచ్చు అని అంటాడు చెర్రీ. కృష్ణప్రసాద్ కూడా అప్పుడే వచ్చి ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారు. చెర్రీ, ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు భూమి గగన్ ప్రేమకి ఇంతలా సహాయం చేస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, నువ్వు నీ ప్రేమ కోసం ధైర్యం చేయాలి. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి నిజం తెలియనంత వరకు ఇలానే ఉంటుంది. అపూర్వ గురించి నిజస్వరూపం బయట పెడితే అప్పుడు ఖచ్చితంగా అసలు నువ్వంటే ఏంటి, నా పెద్ద భార్య అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. తెలిసేలా మనం చేయాలి అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా నిలబడుతుంది భూమి. అర్థమైంది మావయ్య, అర్థమైంది. ఖచ్చితంగా నేను ప్లాన్ వేస్తాను. ఖచ్చితంగా గగన్ గారిని నేను పొందుతాను. ఎందుకంటే నాకు ఏం కోల్పోతున్నానో నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ అపూర్వకి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అలా వెళ్ళిపోతుందనమాట భూమి. అయితే మనం ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. నేను చెప్తాను మావయ్య అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుందనమాట. అలా ఇంకా భూమి ఇంకా ప్లాన్ చెప్పేసరికి చెర్రీ అండ్ కృష్ణప్రసాద్ వింటూ ఉంటారు. ఎస్ భూమి, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. ఇలా చేస్తే ఆ అత్తయ్య సంగతి ఏంటో మావయ్యకి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి నేను వెంటనే ఆ పనిలో ఉంటానని చెప్పి అలా ఇంకా చెర్రీ అక్కడి వెళ్ళిపోతాడు. మావయ్య, మీకు కూడా ఏం చేయాలో తెలుసు కదా అని చెప్పి ఇంకా ప్లాన్ చెప్తుంది. సరే అమ్మా, ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ప్లాన్ విని అలా చెర్రీ అండ్ కృష్ణప్రసాద్ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. నక్షత్ర బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా ఆ అపూర్వ ఇంకా అందరినీ లైక్ మినిస్టర్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరినీ ఆ పార్టీకి అయితే గ్రాండ్గా పిలిపిస్తుందనమాట అపూర్వ. ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రీ అలా ఇంకా ఒక ప్లేస్కి వెళ్తాడు. ఒక ప్లేస్కి వెళ్ళి తనకి తెలిసింది ఇంకా లైక్ భూమి చెప్పిన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటాడనమాట చెర్రీ. ఇంకా వెంటనే భూమి చెప్పినట్టే ప్లాన్ పక్కాగా అమలవుతూ ఉంటుంది. చెర్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. చెర్రీ గారు ఓకేనా అని అంటుంది. ఓకే భూమి అని చెప్తూ సైగ చేస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా చెర్రీ అప్పుడే ఇంకా భూమి హ్యాపీగా అలా ఇంకా అపూర్వ దగ్గరికి వెళ్తుంది. అపూర్వ అయితే భూమి వైపు చూస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే నక్షత్ర అని చెప్తుంది భూమి. వాట్, నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా? అయినా నువ్వొక పని అమ్మాయివి, నీకు నేనెందుకు షేక్ హ్యాండ్ ఇస్తాను అని అంటుంది నక్షత్ర. ఏంటి, నేను పనిదాన్నా?
అసలు నేను ఎవరో తెలిస్తే అని అంటుంది భూమి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏదో మా డాడీ దయాదాక్షిణ్యాల వల్ల మీ ఇంట్లో ఉంటున్నావు అంతే కదా అని అంటుంది నక్షత్ర. దయాదాక్షిణ్యాల వల్ల ఎవరుంటున్నారో నీకు చెప్పనా అని చెప్తుంటే అపూర్వ అలా పక్కకి లాక్కొచ్చేస్తుంది భూమిని. ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వు నిజం చెప్తే అందరూ నమ్ముతారనుకుంటున్నావా? ముఖ్యంగా బావ నమ్ముతాడనుకుంటున్నావా అని అంటుంది అపూర్వ. ఎందుకు నమ్మరు? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే నేను సాక్ష్యాన్ని తీసుకొస్తున్నాను కదా అపూర్వ మమ్మీ అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా అపూర్వ, ఏంటి సాక్ష్యమా అని అంటుంది. అవునా అపూర్వ మమ్మీ, నువ్వే కదా చెప్పావు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మా నాన్న నమ్మరని. అందుకే నేను సాక్ష్యాన్ని తీసుకువచ్చేస్తున్నాను మమ్మీ. సాక్ష్యం ఆన్ ద వేలో ఉంది. ఇవాళ నీ కూతురు పుట్టినరోజు రోజే నీ బండారం అంతా బయట పడబోతుంది మమ్మీ అని అంటుంది భూమి. ఏయ్, ఏంటి నువ్వు సాక్ష్యం తెచ్చినంత మాత్రాన అందరూ నమ్ముతారనుకుంటున్నావా? చూడు, ఈ అపూర్వ సంగతి నీకు తెలీదు. మీ అమ్మనే ఈ చేతులతో పైకి పంపించిన దాన్ని, డెలివరీకి వెళ్లకుండా ఫ్యాక్టరీకి వచ్చి కాలిపోయేలా చేసిన దాన్ని, నిన్ను అనాథని చేసిన దాన్ని, ఇన్నాళ్ళుగా ఆ గగన్ వాడిపై విషాన్ని చిమ్ముతూ ఈ పెద్ద భార్యపై ఎప్పటికప్పుడు మా బావకి అగ్గిరాజేస్తూ ఎంతో హ్యాపీగా నేను నా పేరుని కాపాడుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చి అదంతా తీసేస్తానంటుంటే నేను ఎలా కనబడుతున్నాను నీకు? ఏమైనా పిచ్చిదానిలా కనబడుతున్నానా? చూడు, నువ్వు ఏం చేసినా ఎప్పటికీ నిజాన్ని చెప్పలేవు, నీకు చెప్పేలా చెయ్యలేను అని అంటుంది. అలా ఇంకా అపూర్వ, థ్యాంక్ యూ మమ్మీ, ఇప్పుడు నిజం నువ్వు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ నాన్నకే తెలిసిపోయింది అని అలా పక్కకు చూసేసరికి అక్కడ శరత్చంద్రని కృష్ణప్రసాద్ తీసుకొచ్చి ఉంటారు. శరత్చంద్ర ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇన్నాళ్ళుగా నేను ఏదో అనుకున్నాను, నిన్ను ఎంతగానో నమ్మాను, నా శోభని చంపింది నువ్వా? ఇన్నాళ్ళు నా వెనకాలే ఉంటూ నాపై విషం చిమ్ముతున్నావా అని అపూర్వ చెంప పగలగొడతాడు శరత్చంద్ర. భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. కోపంతో ముందు వెనక తెలియకుండా ఆ గగన్ వాళ్ళని అపార్థం చేసుకున్నాను. వెళ్ళమ్మా, నువ్వు ప్రేమించిన గగన్ దగ్గరికే వెళ్ళు. ఇప్పుడు ఈ నాన్న నీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు అని చెప్తారు శరత్చంద్ర. ఇంకా పాపం అలా గగన్ దగ్గరికి పరుగులు తీస్తుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.